ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బ్లాక్ హోల్ గురించి ఫుల్ గా తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు బ్లాక్ హోల్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూశాక ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లాక్ హోల్ ని తెలుగులో కృష్ణబిలం అని అంటారు. యూనివర్స్ కి సంబంధించి ఇది చాలా మిస్టరీలతో కూడుకొని ఉంది. అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. బ్లాక్ హోల్ కోసం మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది మాత్రం 1783లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రీసెర్చర్ గా పనిచేస్తున్న జాన్ మిచెల్. అలాగే ఆయన తర్వాత 1796లో ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన పియర్ సైమన్ తన పుస్తకం అయిన ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ లో బ్లాక్ హోల్ కోసం వివరించారు. అది ఎలా అంటే, బ్లాక్ హోల్ అనేది విశ్వంలో అన్నిటికంటే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఎంత అంటే ఒకేసారి దానిలోనికి వెళ్తే తిరిగి రావడం అనేది జరగదు. అంతేకాదు, బ్లాక్ హోల్ చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది. దానినే ఈవెంట్ హారిజన్ అని అంటారు. ఆ ఈవెంట్ హారిజన్ లోనికి వెళ్ళిన ఏ వస్తువునైనా సరే అమాంతం ఆకర్షించుకొని బ్లాక్ హోల్ తనలో కల్పించుకుంటుంది. అంతేకాకుండా మానవుడు బ్లాక్ హోల్ పరిసరాల దగ్గరికి వెళ్తున్న కొద్దీ టైం అనేది చాలా స్లోగా గడుస్తుంది. అయితే బ్లాక్ హోల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి? బ్లాక్ హోల్ కోసం అంతగా ఎవరు ఎక్కువగా చర్చించేవారు. కానీ 1916లో కార్ల్ స్వార్జచైల్డ్ అనే జర్మనీ శాస్త్రవేత్త ఐన్స్టీన్ యొక్క ద థియరీ ఆఫ్ స్పెషల్ రిలేషన్ ఉపయోగించి బ్లాక్ హోల్ కోసం వివరంగా తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం విశ్వంలో ఎలాంటి ఆబ్జెక్ట్ నైనా కంప్రెస్ చేసి చిన్నగా చేస్తే దాని యొక్క సాంద్రత ఎక్కువై అక్కడ ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా అలాంటి వాటిల్లో గ్రావిటీ ఫోర్స్ మీన్స్ గురుత్వాకర్షణ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా నక్షత్రాల్లో కూడా జరగడం వలన అవే బ్లాక్ హోల్ గా మారుతాయి. చాలా వరకు బ్లాక్ హోల్స్ అనేవి నక్షత్రాల వలనే ఏర్పడతాయి. అయితే బ్లాక్ హోల్స్ అనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. అవి ఒకటి స్టెల్లార్ బ్లాక్ హోల్స్ మరియు రెండు సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. అయితే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అంటే, విశ్వంలో నక్షత్రాలు అనేవి డస్ట్ మరియు గ్యాసెస్ వల్ల ఏర్పడతాయి. ముఖ్యంగా హైడ్రోజన్ గ్యాసెస్ వల్లనే ఏర్పడతాయి. మనం సైన్స్ లో వినే ఉంటాం, ఒక విచ్ఛిన్న ప్రక్రియ జరగాలంటే హైడ్రోజన్ హీలియం కావాలి. అయితే ఈ విచ్ఛిన్న ప్రక్రియ మనం ఎక్కువగా సూర్యుల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ విచ్ఛిన్న ప్రక్రియ హైడ్రోజన్ హీలియంల మధ్య జరుగుతుంది. ఇది ఎక్కువగా నక్షత్రాల్లోనే జరుగుతుంది. ఈ విచ్ఛిన్న ప్రక్రియ వల్లనే నక్షత్రాలు అనేవి చాలా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అయితే ఈ విచ్ఛిన్న ప్రక్రియలో హీలియంస్ యొక్క శక్తి తగ్గిపోతే విచ్ఛిన్న ప్రక్రియ అనేది ఆగిపోతుంది. అప్పుడే నక్షత్రాల్లో గ్యాస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడే నక్షత్రాలు చనిపోయి అవే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ గా విశ్వంలో మిగిలిపోతాయి. అదే విధంగా ఇవి సూర్యుడి కంటే 10 నుంచి 20 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు మాత్రమే ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్స్ గా మారుతాయి. నంబర్ 2, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ఇవి స్టెల్లార్ బ్లాక్ హోల్స్ కంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. అంతేకాదు, ఇవి సూర్యుడి కంటే కొన్ని బిలియన్ల రెట్లు పెద్దవిగా ఉంటాయి. అలాగే మరికొన్ని బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. ఇవి సూర్యుడి కంటే చిన్నవి. వాటినే పెరా మోడల్స్ అలాగే స్మాల్ బ్లాక్ హోల్స్ అని అంటారు. అయితే బ్లాక్ హోల్ లోనికి వెళ్తే ఏమవుతుంది? బ్లాక్ హోల్ చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది. ఈ బౌండరీనే ఈవెంట్ హారిజన్ అని అంటారు. అయితే బ్లాక్ హోల్ ఎలాంటి వస్తువునైనా ఈ ఈవెంట్ హారిజన్ లోపల ఉంటే తన వైపు ఆకర్షించుకుంటుంది. అలాగే ఈ ఈవెంట్ హారిజన్ బయట ఉన్న ఆబ్జెక్ట్ ను మాత్రం ఆకర్షించుకోదు. అలాగే బ్లాక్ హోల్ లో టైం అనేది చాలా నెమ్మదిగా గడుస్తుంది. ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం అనేది స్లోగా ఉంటుంది. ఎలా అంటే, మన భూమి కంటే బ్లాక్ హోల్ లో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టే టైం అనేది చాలా నెమ్మదిగా గడుస్తుంది. దీనినే టైం డిలేషన్ అని అంటారు. అంతేకాకుండా బ్లాక్ హోల్ లో ఎలాంటి ఫిజిక్స్ లాస్ కూడా వర్తించవు. అయితే బ్లాక్ హోల్ లోనికి వెళ్ళిన ఎలాంటి వస్తువునైనా సరే గురుత్వాకర్షణ ఎక్కువగా ఉండడం వలన నెమ్మదిగా సాగిపోతూ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి బ్లాక్ హోల్ లోని కేంద్రంలోనికి వెళ్ళిపోతాం. అయితే ఇలా బ్లాక్ హోల్ లోనికి వెళ్ళిన ఏ వస్తువున ఎక్కడికి వెళ్ళాయో ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. అదే విధంగా బ్లాక్ హోల్స్ ఎలా కనబడతాయి? బ్లాక్ హోల్స్ అనేవి నల్లగా పూర్తిగా చీకటితో ఉంటాయి. అంతేకాదు, బ్లాక్ హోల్స్ మనకు కనిపించవు. అయితే బ్లాక్ హోల్స్ థియరీ ప్రకారం బ్లాక్ హోల్స్ అనేవి కనిపించకపోయినా వాటి చుట్టుపక్కల ఆబ్జెక్ట్స్ కదలికను బట్టి అక్కడ బ్లాక్ హోల్స్ ఉందని కనిపెట్టవచ్చు. అది ఎలా అంటే, బ్లాక్ హోల్స్
అనేవి తన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ మీద తన ప్రభావాన్ని ఎప్పుడూ చూపుతూనే ఉంటాయి. ఎలా అంటే బ్లాక్ హోల్స్ కి ఉన్న అతి ఎక్కువ గ్రావిటేషన్ ఫోర్స్ వలన తన చుట్టూ ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంటాయి. అంతేకాదు బ్లాక్ హోల్స్ వాటిని తన వైపు లాగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన విశ్వంలో 2 స్టార్లు లేక 2 ప్లానెట్స్ ఒకదానికొకటి ఢీకొనే ప్రయత్నం చేస్తాయి. అలాంటప్పుడు వాటి మధ్య బ్లాక్ హోల్ స్థితి అనేది ఉంటుంది. కొన్నిసార్లు బ్లాక్ హోల్స్ మన విశ్వంలో ఉన్న పాలపంతలోని గ్యాలక్సీలను అలాగే గ్రహాలను సైతం తన వైపు ఆకర్షించుకొని తనలో కలిపేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే మొట్టమొదటి బ్లాక్ హోల్స్ ని ఎప్పుడు కనుక్కున్నారు? కొన్ని సంవత్సరాల వరకు బ్లాక్ హోల్స్ అనేవి ఉండవచ్చు అనే విధంగా ఉన్న సైంటిస్టులు 1964లో మొట్టమొదటిగా బ్లాక్ హోల్ ను సౌత్ యూరోపియన్ ల్యాబ్ ద్వారా ఉందని తెలుసుకున్నారు. అదే సిగ్నస్ X1. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ సిగ్నస్ X1 యొక్క సైజ్ సూర్యుని కంటే 14.8 రెట్లు ఎక్కువ. అంతేకాదు ఈ బ్లాక్ హోల్ ADC 1277 అనే గ్యాలక్సీని ఆకర్షించుకొని తనలో కలిపేసుకుందట. అదే విధంగా స్టీఫెన్ హాకింగ్ తను చనిపోయక ముందు బ్లాక్ హోల్ కోసం తాను చేసిన రీసెర్చ్ కోసం తెలియజేశారు. అందులో బ్లాక్ హోల్స్ నిజంగా ఉందని, అదే విధంగా అవి చీకటిగా ఉంటాయని, అవి ఎందువలన అంటే బ్లాక్ హోల్స్ ప్రసారింపజేసే పార్టికల్స్ వల్లనే అవి అలా కనిపిస్తూ ఉంటాయని, అంతేకాదు బ్లాక్ హోల్స్ అనేవి ఎవార్పరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. కానీ సైంటిస్టులు మాత్రం స్టీఫెన్ హాకింగ్ చెప్పింది నిజమయ్యే ఛాన్స్ ఉందని 2019లో ఆ రీసెర్చ్ పేపర్ ను పబ్లిష్ చేశారు. ఫస్ట్ బ్లాక్ హోల్ ఇమేజ్. అయితే 2017 ముందు వరకు సైంటిస్టులు బ్లాక్ హోల్స్ ఉన్నాయా లేదా అనేది ఇండైరెక్ట్ గా ఎవిడెన్స్ ద్వారా చెప్పుకొని వచ్చారు. కానీ 2017లో సైంటిస్టులకు అసలైన బ్లాక్ హోల్ ఇమేజ్ దొరికింది. అది ఎలా అంటే హవాయి నుంచి 200 మంది సైంటిస్టులు భూమి మొత్తం కవర్ అయ్యేలా టెలిస్కోప్ ని రెడీ చేశారు. దాని ద్వారా VSR 87 అనే బ్లాక్ హోల్ ని వారు కనుక్కున్నారు. ఈ బ్లాక్ హోల్ మనం మొదట్లో చెప్పుకున్న సెజిటేరియస్ A అనే బ్లాక్ హోల్ కన్నా ఇది మనకి దగ్గరలో ఉన్న చాలా పెద్ద బ్లాక్ హోల్. దీని సైజు ఎంతంటే సూర్యుడి కన్నా 3.5 to 7.2 బిలియన్ల రెట్లు కన్నా ఎక్కువ అంట. అదే విధంగా ఇది భూమికి 55 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంతేకాదు సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం బ్లాక్ హోల్ నుంచి టైం ట్రావెల్ చేయడం కూడా అవుతుందని చెప్తున్నారు. అంటే మన సోలార్ సిస్టమ్ లాంటి వేరే ప్యారలల్ స్పేస్ కి వెళ్లే మార్గంగా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు డైరెక్ట్ గా మాత్రం ప్రూవ్ చేయలేదు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ని చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.